Madkam Deva alias Bhagat has been awarded 5 lakh rupees. 5 lakh rupees as a reward money for surrender. Yes, yes. Next is Sunnam Neela alias Soni has been rewarded 4 lakh rupees reward. Third person, Kowasi Poje alias Sodi, wife of Sodi, cash reward of 3 lakh rupees. Next person, Pangi Mohan, has reward of Gimli Chitti Babu, Gimli Kamesh, Gimli Chinna Rao, all these are party members. Kora Nageshwar Rao is also a party member. Pangi Jeevani worked as a party member. Then Kora Mahesh also worked as a party member. Kilo Chetti Babu worked as a party member. Gilori Chinna Rao worked as a party member. Madhvi Shankar worked as a party member for Maoist party. So put together, these 13 members have today been given cash reward of 22 lakh rupees. There are others who have not been able to make today. The cash reward for put together was 30 lakh rupees. Dump. So we invite to see the dump. Thank you. క్యాడర్ పోస్టులను ఒక ప్రచారం జరుగుతుంది దాని మీద ఏంటి టీవీ రమణ గారు Honorable DG sir, in ASR district we are running a number of schemes including the skill development schemes. These schemes has been on continuously going on from last 10 years, but in the recent times we have given them new shape and new direction under the banner of Saral program. The idea is to get them skill and then get a institutional credit so that they can meaningfully start a business which will have economic benefit to them. So సరల్ స్కీమ్ ఒక పెట్టారు. దాంట్లో ఏం చేస్తున్నారంటే ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ రీజన్ మీ అందరికీ తెలిసిన రీజన్ 2 సీనియర్ కార్డర్స్ మన స్టేట్ నుంచి ఛత్తీస్గఢ్లో పనిచేసిన వాళ్ళు సరెండర్ అయినారు. ఒకరు ఫస్ట్ ఇస్ నాగరాజు అలియాస్ కమలేష్ ఈజ్ ద స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ అండ్ ఇన్ చార్జ్ ఫర్ ద ఈస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ. ఈజ్ నేటివ్ ఆఫ్ పోరంకి విలేజ్, పెనుమలూరు మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్. దాదాపు ఒక 34-35 ఇయర్స్ పార్టీలో పనిచేస్తున్నారు. సో ఈరోజు సరెండర్ అవుతున్నారు. ఆయనతో పాటు ఆమె భార్య అరుణ, ఈయన కూడా సీనియర్ కార్డర్ పార్టీలో, డివిజనల్ కమిటీ మెంబర్స్ అండ్ ఇన్ చార్జ్ ఫర్ ద మొబైల్ అకాడమిక్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఈస్ట్ బస్తర్, గుడూర్ మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్. ఈయన ఆమె కూడా సరెండర్ అవుతుంది. ఈయన దాదాపు ఒక 30 ఇయర్స్ పార్టీలో పనిచేశారు. ఈ కమలేష్ రీజన్ ఏం చెప్పారంటే సరెండర్కి ఫ్రస్ట్రేటెడ్ విత్ ద పార్టీ మావోయిస్ట్ ఐడియాలజీ అండ్ పార్టీ. అండ్ మీరందరూ తెలిసిన విషయం ఇది, మావోయిస్ట్ ఐడియాలజీ డే బై డే డౌన్ అవుతుంది. యాక్సెప్టెన్స్, పబ్లిక్లో యాక్సెప్టెన్స్ తక్కువ. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో అదే సిచ్యువేషన్, ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్. సో అరుణ కూడా అదే రీజన్లో సరెండర్ అవుతుంది. సో ఈ లాస్ట్ ఈ సస్టైన్డ్ ఒక 5-6 మంత్స్లో దాదాపు 5 ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ అయినాయి.
దాంట్లో ఒక ఇంపార్టెంట్ కార్డర్స్ న్యూట్రలైజ్ అయినారు. దాంట్లో సెంట్రల్ కమిటీ మెంబర్ ఉదయ్ ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో రీసెంట్గా అయినారు. అరుణ జగన్ ఇది స్టేట్ జోనల్ కమిటీ మెంబర్స్, రమేష్ డివిజనల్ కమిటీ మెంబర్స్. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో మనకి చాలా ఒక 3 ప్లేసెస్లో వెపన్ డంప్స్ కూడా దొరికినాయి. లార్జ్ క్వాంటిటీలో వెపన్స్ దొరికినాయి. ఈ దాంట్లో ముఖ్యంగా వెపన్స్ ఇంపార్టెంట్ AK-47 SLRs 5, ఇన్సస్ 2, 303-5. ఇంపార్టెంట్ వెపన్ అంటే BGL వెపన్, గర్నేడ్ లాంచ్ చేయొచ్చు. అది 2 వెపన్స్ దొరికినాయి. దాంట్లో పాటు 16 BGL షెల్స్ దొరికినాయి. సో ఒక వెపన్ ఫైర్ చేస్తే మన పోలీస్కి బాగా డ్యామేజ్ అవుతుంది. కార్డెక్స్ వైర్ 37 kgs, వాకీ టాకీస్, తర్వాత లైవ్ అమ్యునిషన్స్ దొరికినాయి. అట్లాగే టెలిస్కోప్ కూడా దొరికింది. సో ఈ మధ్యకాలంలో చూస్తే ఈ రిక్రూట్మెంట్ అవటం లేదు, పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది. పబ్లిక్ వాళ్ళ ఐడియాలజీకి యాక్సెప్టెన్స్ లేదు అక్కడ ఏరియాలో. ఇక్కడ మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో కానీ మిగతా స్టేట్స్లో కానీ మన పార్టీస్, మన పోలీస్ ఫోర్స్, గ్రే హౌండ్స్ అందరు బాగా ఆపరేట్ చేసుకొని మొత్తం ఏరియా మన కంట్రోల్లో ఉంది ఇప్పుడు. సో మేము మిగతా పోలీస్ ఫోర్సెస్తో పాటు మేము జాయింట్ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాము. అట్లాగే ఇన్ఫర్మేషన్ కూడా బాగా వస్తుంది. లోకల్ ఫీల్డ్ ఆఫీసర్స్, డిఐజీ విశాఖపట్నం, ఎస్పీ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, మిగతా ఎస్పీస్ అందరూ బాగా ఫీల్డ్లో దిగి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ చూపించారు. ఈ నాగరాజు మీద ఒక 20 lakhs రివార్డ్ ఉంది. అరుణ హ్యాస్ 5 lakhs రివార్డ్. అంటే ఇది ఆఫిషియల్ రివార్డ్స్ అంటే ఇంపార్టెన్స్ బట్టి మన స్టేట్ గవర్నమెంట్స్ ఫిక్స్ చేస్తుంది. సో దట్ ఈస్ దిస్ థింగ్. రీజన్స్ సరెండర్ ది రీజన్స్ మీకు చెప్పాము. పబ్లిక్ సపోర్ట్ లేదు, ఇప్పుడు రిక్రూట్మెంట్ అవడం లేదు. ఐదర్ అరెస్ట్ ఆర్ న్యూట్రలైజేషన్ ఆఫ్ కార్డర్స్ ఇన్ ఆల్ ద స్టేట్స్ ఆఫ్ మావోస్, అది ఒక రీజన్. తర్వాత ఈ ఛత్తీస్గఢ్లో ఆపరేషన్స్ చేసుకొని అంటే డెవలప్మెంట్ రావాలంటే మనకి వైలెన్స్ పోవాలా. సో వైలెన్స్ ఐడియాలజీ ఏముంది, వైలెన్స్ పోతే మన డెవలప్మెంట్ వస్తుంది ఎనీ స్టేట్. దట్ ఈస్ ద అండర్లైన్ రీజన్. సో మేము దానికోసం ఆపరేషన్ చేస్తున్నాము. ఏపీ గవర్నమెంట్కి బాగా మన ఇంతకుముందు నుంచి 90s నుంచి మనకి బాగా యాక్టివ్ సరెండర్ పాలసీ ఉంది. సో మన బాగా ఈ కాలంలో దాదాపు ఒక 13 members కూడా సరెండర్ అయినారు. వాళ్ళకి కూడా ఇప్పుడు రివార్డ్స్ ఇస్తాము. సో మనకి we appeal to all the people who are still working for the outdated Maoist ideology to come forward, surrender and come into the mainstream. So that is the appeal from the police side, so that they can participate in the development of the nation, development of the state. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బాగుంటుంది. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అపీల్ చేస్తున్నారు. ఇప్పుడు మన స్టేట్ నుంచి దాదాపు ఒక ఎంతమంది ఉన్నారు, ఒక 20 members ఇంకా ఛత్తీస్గఢ్ మిగతా స్టేట్స్లో పనిచేస్తున్నారు సీనియర్ కార్డర్స్. సో వాళ్ళు కూడా అపీల్ చేస్తున్నాము, మీరు రండి, సరెండర్ అయ్యండి. ఇప్పుడు ఈ డెవలప్మెంట్లో మన రాష్ట్రం బాగా డెవలప్మెంట్ సైడ్ పోతుంది. మీరు కూడా దానికి భాగస్వామ్యం అయి మంచిగా చేయొచ్చు. సో దట్స్ అపీల్ ఫ్రమ్ అవర్ సైడ్. సో దట్స్ ఆల్ ఫ్రమ్ ఫర్ టుడేస్ ప్రెస్ కాన్ఫరెన్స్. థ్యాంక్ యూ. కేసెస్ ది డీటెయిల్స్ ఉన్నాయి. 11 తెలిసిన కేసెస్ ఉన్నాయి. ఇంకా మన మిగతా స్టేట్స్లో ఎన్ని కేసెస్ ఉన్నాయి ఇంకా తెలియదు. నాగరాజు మీద, అరుణ మీద అది మిగతా స్టేట్ ఇన్ఫర్మేషన్ అది ఇంకా కలెక్ట్ చేస్తున్నాం. నాగరాజు ఇస్ ఆల్మోస్ట్ రీచింగ్ 60 now.
కేసెస్ అవన్నీ ప్రశ్న డిటైల్ గా జరిగింది. ఇంకా ఏ కేసెస్ లో కానీ మొత్తం అన్ని కూడా డిటైల్ గా సార్ సార్ మేము అపీల్ చేస్తున్నాం, అందరికీ అపీల్ చేస్తున్నాం, మీరు రండి. మేము మనకి మంచి రీహాబిలిటేషన్ సరెండర్ పాలసీ ఉంది మంది. మీకు రీహాబిలిటేషన్ మెయిన్ స్ట్రీమ్కి రావడానికి మేము హెల్ప్ చేస్తాం. సార్ యాజ్ పర్ అవర్ ఇన్పుట్స్ రీసెంట్ ఒక 6 months నుంచి అది జరగడం లేదు. ఎందుకంటే మనం బాగా ఆపరేషన్స్ ఏరియా డామినేషన్స్ కానీ ఇంకా మిగతా ఆపరేషన్స్ బాగా చేస్తున్నాము బార్డర్ ఏరియాస్లో, ఛత్తీస్గఢ్ బార్డర్, ఒడిశా బార్డర్లో. టెరైన్ కూడా మీకు తెలుసు, అది ట్రైన్ మోస్ట్ డిఫికల్ట్ ట్రైన్ ఇన్ ద కంట్రీ. అక్కడ ఆపరేట్ అవ్వాలా, ఈ పర్టికులర్ రెయిన్ సీజన్లో ఆపరేట్ అవ్వాలా, మన పార్టీస్ కూడా చాలా జాగ్రత్త ఉండాలా. సార్ మేము స్టిల్ ఆపరేషన్స్ చేస్తున్నాము. సార్ మావోయిజం అనేది సామాజిక సమస్యని చాలామంది మేధావులు చెప్తా ఉన్నారు. సామాజిక సమస్యను మీరు తీర్చేందుకోసం పోలీసులుగా మీరు అది వన్ వే ఆఫ్ థింకింగ్. ఈ చాలా కాలం నుంచి చెప్తున్నారు అది సోషల్ ప్రాబ్లమ్. అన్ని స్టేట్స్లో పావర్టీ ఉంది అండ్ మిగతా అన్ని జిల్లాలు అక్కడ ఇది ప్రాబ్లం రాలేదు. సో టు ట్రీట్ ఇట్ యాజ్ ఏ ప్యూర్లీ సోషల్ ప్రాబ్లం అది కరెక్ట్ కాదు. సోషల్ ప్రాబ్లం అవునా సార్ ఏఓబిలో ఎలా వీళ్ళని చేశారు సార్, ఎలా కట్టడి చేశారు, ఏం చేశారు, ఈ మధ్య కాలంలో ఎన్ని తగ్గించారు, ఎలా తగ్గించారు? మేము ఏం చేసామంటే మనకి కొన్ని మనకి ఫార్వర్డ్ బేసిస్ ఉంటాయి, అది స్ట్రెంగ్తన్ చేసుకొని మన పార్టీస్ అక్కడ పెట్టడం. అంటే మన మూమెంట్స్ కూడా బార్డర్ దగ్గర వెళ్ళిపోయాము. Sir, this is Avinash Pujari from Yeah. PTI. My question to you is, since the new government took over the charge, how many Naxalites you have neutralized so far, and what is your warning or message to them who are left over? See, yeah. So, we had after the new government took over, in this last 4 months itself, we had about 5 exchanges of fire, in which 5 important cadres. First time, one central committee member, Uday, he was neutralized recently. Jagan, Aruna, Ramesh. So all total 5 cadres were neutralized in the recent 2 exchanges of fire. Out of 5, 2 others we got some weapon dumps and all that. Sir, are you convincing them to surrender? Are you convincing them to surrender, or they are surrendering themselves? So we see there are only 2 ways: either they surrender or we will operate and they will be neutralized. So Sir, that's AP is the shelter zone for Maoist and Japtu. they will be neutralized. If they don't surrender, there is only 2 choices for them. We are asking them to come, we are appealing them to come. Otherwise, we will have to take action and they will be neutralized. సార్ ఏపీ ఈజ్ ద షెల్టర్ జోన్ ఫర్ మావోయిస్టులు అనేది ఒక చర్చ జరుగుతోంది ఇటీవల కాలం. చాలా వరకు తెలంగాణ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ కూంబింగ్లు జరిగాయి, తర్వాత ఎన్కౌంటర్లు జరిగాయి. ఆ నేపథ్యంలో చాలా మంది కూడా ఏపీలో షెల్టర్ తీసుకుంటున్నారు వస్తున్న వార్తల్లో. అది ఎంతవరకు మీ ఇన్ఫర్మేషన్, పాత ఇన్ఫర్మేషన్, లాస్ట్ 4 months ఇన్ఫర్మేషన్ అట్లా లేదు. సో ఈ 4 months లో మనం పూర్తిగా కంప్లీట్ గా ఎక్కడ దీని మీద కంట్రోల్ తీసుకోగలం? కంట్రోల్ తీసుకున్నాం, ఏరియా మీద కంట్రోల్ తీసుకున్నాం. సరే అవును, ఎస్ అదే దానికోసం చెప్తున్నాము. రెండే ఆప్షన్స్. టైమ్ ఈజ్ వెరీ లెస్, ఫ్యూ మంత్స్ లెఫ్ట్. 4 months ఆఫ్ దిస్ ఇయర్, 3 months ఆఫ్ నెక్స్ట్ ఇయర్, 7 months లోపల ఐదర్ దే షుడ్ కమ్ ఆర్ దే విల్ బి న్యూట్రలైజ్డ్. సో ఎలిమినేట్ చేయడానికి సిద్ధమవుతుందా పోలీస్? వార్ ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రాణాలతో ముడిపోయినటువంటి వ్యవహారం. ఎందుకు ఇప్పుడు ఒక నిమిషం సార్ కంప్లీట్ చెప్పండి. ఎందుకు మావోయిజం తయారవుతుందనే దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతవరకు ఏమైనా స్టడీ చేసిందా, రీసెర్చ్ చేసిందా? దానికి ఏం చెప్తారు? It started as a movement long back, 70s లో స్టార్ట్ అయింది. ఓకే, స్టడీ చేయడానికి ఏం లేదు. రీజన్స్ దే ఆర్ గివింగ్. Violence is has no place in a civilized society. సివిలైజ్ సొసైటీలో వైలెన్స్లో మేము పవర్ తీసుకోవడానికి సిఎస్ఆర్ ఫండింగ్ ఉంటుంది. సో దాంట్లో ఏం చేస్తున్నారంటే, ఇది విశాఖపట్నం పోర్ట్ అథారిటీ కి ఎవరెవరు 10th class, ఇంటర్మీడియట్, ఐఐటి క్వాలిఫికేషన్స్ ఎవరికి వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇచ్చి
వాళ్ళకి స్కిల్స్ డెవలప్ చేసుకొని వాళ్ళకి జాబ్స్ ఇప్పిస్తున్నారు. సో ఇప్పుడు మీరు చూస్తే 80 ట్రైబల్ యూత్ ఈ ఏరియాలో ఏ మండల్స్లో పెద్దపల్లి, ముంజికంపేట, అన్నవరం, జీకే వీధి, సిలేరు, మంప, హుకంపేట, అరకు మండల్ నుంచి వాళ్ళు ఈ స్కిల్ తీసుకున్నారు. ఈ 80 మెంబర్స్ నుంచి 2 months ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి 60 మెంబర్స్కి జాబ్ వచ్చింది. అంటే ఫస్ట్ టైం ఆ ట్రైబల్స్కి ఈ ఏరియాలో జాబ్ రావడం అంటే వాళ్ళకి ఒక లైవ్లీహుడ్ వచ్చింది. అట్లాగా గవర్నమెంట్ జాబ్స్ కోసం ఐటీడీఏ ద్వారా మేము కోఆర్డినేట్ చేసుకొని దాదాపు ఒక 300 అన్ఎంప్లాయిడ్ ట్రైబల్ యూత్కి ట్రైనింగ్ ఇచ్చాము. సో దాంట్లో ఒక 50 మెంబర్స్కి స్టైఫండ్స్ కూడా ఇస్తున్నారు, ఒక 1000 రూపీస్ పర్ చొప్పున. సో గవర్నమెంట్ జాబ్ అప్లై చేస్తే మేము హెల్ప్ చేస్తాం వాళ్ళకి ఆ స్టడీ చేసుకొని. ఇది ఒకటి. తర్వాత ఇది ఇంకా ఈ ప్రేరణ ప్రోగ్రామ్ కింద ఒక దాదాపు ఒక 1700 మెంబర్స్కి ఈ జాబ్ ఇంటర్వ్యూస్ కోసం మేము ట్రైనింగ్ ఇచ్చాము. సో దాంట్లో 1142 సెలెక్ట్ అయిపోయినారు. టాటా ఎలక్ట్రానిక్స్ తమిళనాడులో, ఇంకా వేరే కంపెనీస్ అపోలో ఫార్మసీ, సమ్ ముతూట్ ఫైనాన్స్, అట్లా రకరకాల కంపెనీస్లో సెలెక్ట్ అయినారు. సో మేము హెల్ప్ చేస్తున్నాం వాళ్ళకి. అవును, ఆల్టర్నేటివ్ క్రాప్గా బాగా ఇంపాక్ట్ ఉంది. అవును, టర్న్ అవుతున్నారు. అంటే మనం వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇస్తే గాంజా అప్పుడు ఆల్టర్నేటివ్ లేదు వాళ్ళ దగ్గర, అదే ఆల్టర్నేటివ్. సో ఇప్పుడు మేము ఆల్టర్నేటివ్ ఇస్తున్నాము. అరే బాబు ఇది పెడితే మీకు ఇంకా ఇన్కమ్ వస్తుంది, మేము మీకు హెల్ప్ చేస్తున్నాము. సో ఆల్టర్నేటివ్స్ క్రాప్స్ బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు మీరు గాంజా చూస్తే 10,000 acres నుంచి దాదాపు బిలో 100 acres ఇక్కడ, అది కూడా రిమోట్ ఏరియాలో ఎక్కడ ఉండొచ్చు మనం. బట్ దాదాపు ఆల్మోస్ట్ మన ఈ స్టేట్లో ఇప్పుడు గాంజా లేదు. సార్ ఇప్పుడు మీరు జనరల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయము అన్లెస్ దేర్ ఇస్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. ఓకే, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అప్పుడు మాట్లాడతాము. గాంజాకి 3 parts. ఒకటి కల్టివేషన్, రెండో పార్ట్ అంటే ట్రాన్స్పోర్టేషన్, థర్డ్ పార్ట్ అంటే కన్జ్యూమర్స్ ఎవరు ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే మనం కల్టివేషన్ మన స్టేట్లో లేదు. ట్రాన్స్పోర్టేషన్ మీద చాలా కంట్రోల్ వచ్చింది. డైలీ ఆల్మోస్ట్ దాదాపు 15-20 కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి, ఈవెన్ స్మాల్ క్వాంటిటీస్, బిగ్ క్వాంటిటీస్. మేము ఏం చేసాము, ఫస్ట్ టైం స్టేట్లో ఈ గవర్నమెంట్ వచ్చినాక స్టేట్లో అండర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం బాగా క్రాక్ డౌన్ చేసుకొని పిట్ NDPS యాక్ట్ ఇన్వోక్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా నేను పిట్ NDPS అంటే వెరీ స్ట్రింజెంట్ యాక్ట్, బెయిల్ గీల్ ఏమి ఉండదు. ఓకే, ఇట్స్ లైక్ పీడీ యాక్ట్. సో పిట్ NDPS యాక్ట్ దాదాపు ఒక 150 మెంబర్స్ ఐడెంటిఫై చేశాము. దాని మీద ఆల్రెడీ ప్రపోజల్స్ నడుస్తున్నాయి. ఒక ఆల్మోస్ట్ 20 మెంబర్స్ ఇంకా జైల్లో ఉన్నారు. సో ఈ ప్రాసెస్ నడుస్తుంది. అట్లాగే ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇంపార్టెంట్ పెద్ద క్వాంటిటీ, ఇక్కడ కమర్షియల్ క్వాంటిటీ సీజ్ అయితే దాంట్లో ఎండ్ టు ఎండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్, ఎవరు స్పాన్సర్ చేస్తారు, ఎవరు తీసుకెళ్తున్నారు, అది కూడా చేస్తున్నాము. కొంచెం టఫ్ ప్రాసెస్, టైం పడుతుంది, బట్ వెరీ ఎఫెక్టివ్ ప్రాసెస్. ప్రాపర్టీస్ అటాచ్మెంట్స్ ఇవన్నీ చేస్తున్నాము. దాదాపు ఒక 200 కేసెస్ ఐడెంటిఫై చేసుకుని దాని మీద వర్క్ చేస్తున్నారు. Sir, is there any international funding? Sir, is there any? So allegations ki నేను ఆన్సర్, DG is not responsible. Specific allegations ఉంటే లోకల్ లెవెల్లో ఆన్సర్ చేసుకోవాలా. ఓకే, allegations చేయడానికి ఎనీబడి కెన్ రేజ్ allegations. దాంట్లో అంటే ఎమ్మెల్యే కదా, అతను ఎమ్మెల్యే స్వయంగా మాట్లాడడం. సో వన్ థింగ్, allegations దానికి ఎవిడెన్స్ ఉండాలి కదా. Let us not be very this thing. సార్ ఫైనల్లీ వన్ క్వశ్చన్ సార్. ఇప్పుడు మావోయిస్టులు దాదాపు న్యూట్రలైజ్ అవుతారంటున్నారు సార్ మార్చికి, ఎవరు ఉండరని. మరి ఇలాంటప్పుడు మన గ్రౌండ్స్ అనేది మనకి లేదు కదా సార్, స్టార్ట్ చేస్తామా, కన్స్ట్రక్షన్ ఆపేస్తామా? లేదు. గ్రే హౌండ్స్ అంటే నాట్ ఓన్లీ ఫర్ మావోయిజం, ఇట్ ఈస్ ఫర్ టెర్రర్. ఇస్ యాంటీ టెర్రర్ ఫోర్స్, కంట్రీలో బెస్ట్ ఫోర్స్.
సో సెంటర్ ఈ ట్రైనింగ్ సెంటర్ ఇట్లాగే మనం వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ 294 crores శాంక్షన్ అయ్యి ఉంటుంది. యాక్చువల్లీ దాదాపు ఒక 400 crores ప్రపోజల్ ఉంది. సో వర్క్ స్టార్ట్ అవుతుంది. ల్యాండ్ అలాట్మెంట్ అయిపోయింది. ఇది యాంటీ టెర్రర్ ఫోర్స్ ఈ స్టేట్లో కాదు, ఇంకా వేరే స్టేట్లో కూడా ఆపరేట్ చేయొచ్చు. సార్ చనిపోయినటువంటి Sir, one last question. సార్ Sir, one last question. సార్ చనిపోయిన మావోయిస్ట్ అంటే ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల డెడ్ బాడీలను వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవ్వకుండా చివరి చూపుకు కూడా లేకుండా చేస్తున్నారు కదా, దాన్ని ఏ విధంగా చూడాలి? ఇచ్చాము, వీఆర్ గివింగ్. మన దగ్గర అటువంటి కేసెస్ లేవు. ఇది ఇమీడియట్ రిలీఫ్ కోసం, మిగతా డీటెయిల్గా ఇమీడియట్ రిలీఫ్ కోసం ఇది ఇస్తున్నాం. They'll come to you separately. Sir, with your permission, sir. Sir, one question. Now, Yeah. we'll call those who have previously surrendered and their cash reward has come, sir. Madikam Deva, alias Bhagat. ఉంటాము వైలెన్స్ లో. మీరు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయండి. ప్రాణాలతో ముడిపడిన దానికి ఏం లేదు కాదు, వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్? మేము అపీల్ చేస్తున్నాము వాళ్ళకి, ఆల్టర్నేటివ్ ఏం లేదు. స్టేట్ డెవలప్మెంట్ ఆగలేము. స్టేట్ డెవలప్మెంట్ హ్యాస్ టు టేక్ ప్లేస్, అంతే కదా. సార్ 7 నెలల్లో మావోయిస్టులు కానీ లొంగిపోకపోతే, మీరు ఇందాక ఒక మాట చెప్పారు, మేము ఖచ్చితంగా వాళ్ళని లేపేస్తామని. ఇట్స్ డైరెక్ట్ వార్నింగ్ టు మావోయిస్ట్. ఎస్, లేపడం అది మీ వర్డ్ సార్, నేను చెప్పాను కాదు. అది మీ వర్డ్, నాకు అట్రిబ్యూట్ చేయకూడదు. అది మీ వర్డ్. నా వర్డ్ నేనే చెప్తున్నాము. న్యూట్రలైజ్ చేస్తాము, లేకుంటే అరెస్ట్ చేస్తాము, న్యూట్రలైజ్ చేస్తాము, లేకుంటే సరెండర్ చేయండి. సార్ ఇప్పుడు ఏఓబి పేరుతో ఎంతమంది క్యాడర్ వర్క్ చేస్తున్నారు సార్? అంటే ఇప్పుడు నుంచి కూడా యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎవరు లేరు అక్కడ ఏరియాలో. పూర్తిగా ఏఓబిని పూర్తిగా యాజ్ ఆఫ్ నౌ. ఓకే. 5 people, including a central committee member, have been utilized, and 2 more today have surrendered. How many more are we expecting? Furthermore, in our investigations that so far have conducted, how many more are we expecting to surrender or? See, I told you we have 20 members working in other states. Okay, who belong to Andhra Pradesh. They are working either in Chhattisgarh or other different areas. They are working. So we are appealing to them through their families, their friends, their well-wishers. Please come and surrender. It's your state. Participate in the development of the state. Violence has no place in civilized society. స్కూల్ అంటే వాళ్ళు పొలిటికల్ క్లాసెస్ చెప్తారు. అంటే ఏరియాలో తిరిగి ఇంటీరియర్ విలేజెస్లో వాళ్ళ పార్టీ కార్డర్స్కి లేకుంటే విలేజర్స్కి వాళ్ళ ఐడియాలజీ చెప్తారు. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే మేము మంచి క్వశ్చన్ మీరు అడిగారు. ఇప్పుడు మేము ఈ మన సైడ్ నుంచి మంచి స్కీమ్స్ పెట్టాము. SP ASR will tell you about the schemes. So he is doing a wonderful job of on this count. Thank you, sir. And check. Hello. Sir. అందరు రెడీగా ఉన్నారా? ఓకే. Good morning, respected DG sir and all the officers.